గణేశాయ నమః, గాయత్రీదేవి నమః, లక్ష్మీ గణపతి స్వామిని నమః. అయితే జూలై 3వ తారీఖు సంకటహర చతుర్థి వస్తోంది. అందులోనూ శుక్రవారంతో కూడుకున్నటువంటి సంకటహర చతుర్థి చాలా విశేషం, మహాపర్వదినం. అయితే ఎవరైతే ఈ రోజుని సద్వినియోగపరుచుకుంటారో వాళ్ళకి జాతకంలో ఉండే దోషాలు పోవడమే కాదు, డబ్బుకు లోటు లేకుండా ఉండడం, అప్పుల బాధలు పోవడం, రుణ సమస్యలన్నీ బయటపడడం, వివాహాది ఉద్యోగ అవకాశాలు రావడంతో పాటుగా సంతాన యోగ్యతతో పాటుగా కష్టాలన్నీ మటుమాయమైపోతాయి. ఆ పేరులోనే ఉంది కదా, సంకటహర చతుర్థి. ఎటువంటి కష్టాలైనా సరే తొలగించే చతుర్థి అని. అయితే కోర్టు సమస్యలు, పోలీస్ కేసులు, వివాదాలు, భూ వివాదాలు, గృహయోగము, అలాగే విదేశీ ప్రయాణాలు, విదేశాల్లో ఉండే వాళ్ళకి ఉద్యోగ సమస్యలు, ప్రమోషన్లు, ఇలాంటి వాటిల్లో ఏ సమస్య ఉన్నా కూడా ఈ సంకటహర చతుర్థి చాలా విశేషంగా పనిచేస్తుంది. అన్నిటికన్నా ముఖ్యంగా అనారోగ్య సమస్యలతో బాధపడే వారికి, ఎవరైతే మానసిక వేదనతో బాధపడే వారికి, కుటుంబ కలహాలతోటి లేదా ఇష్టమైన వాళ్ళు దూరం అవడంతో ఇబ్బందులు పడే వారికి అందరి కష్టాలు కూడా తొలగించే మార్గం రాబోయే 3వ తారీఖు చేసేటటువంటి సంకటహర చతుర్థి. అయితే ఏమిటి ఈరోజు ప్రత్యేకత? ఏమి చేస్తే మన జీవితంలో ఉండే కష్టాలు తొలుగుతాయి, అప్పులు బాధలు పోతాయి, ధనం కలుగుతుంది, ఐశ్వర్యం వృద్ధవుతుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం కూలంకుషంగా తెలుసుకుందాం. ఎందుకంటే మిగతా చతుర్థులకి దీనికి తేడా ఏమిటంటే శుక్రవారంతో కూడుకున్నటువంటి సంకటహర చతుర్థి ఇది చాలా విశేషం. సాధారణంగా సంకటహర చతుర్థి అంటేనే చాలామంది ఈ మధ్యకాలంలో కొన్ని లక్షల మంది చేసుకుని దానివల్ల ఫలితాన్ని పొందుతున్నారు. పూర్వీకులు అందరూ చేసేవారు, కానీ ప్రస్తుతం మళ్ళీ మధ్యలో కనుమరుగైనా మళ్ళా తిరిగి దాని గొప్పతనం మాలాంటి పండితులు చెప్పడం వల్ల, తెలుసుకుని చేయడం వల్ల రిజల్ట్ చూసి దాన్ని మౌత్ పబ్లిసిటీ అంటే నేను చేసేనే, నా వల్ల ఇంత ప్రయోజనం కలిగింది అని వాళ్ళ కుటుంబాలకి చెప్పడం వల్ల వాళ్ళు కూడా చేస్తూ ఈ అద్భుతమైన ఫలితాలు పొందుతున్నారు. అందులోనూ కలవు చండీ వినాయక, కలియుగంలో అమ్మవారిని గణపతిని పట్టుకుంటే వెంటనే ఫలితం వస్తుంది. చండీ అంటే లక్ష్మీదేవి కూడా చండీలో ఒక భాగం. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపమే చండీ అమ్మవారు. కాబట్టి ఇక్కడ లక్ష్మీదేవి, గణపతి ఇద్దరు కూడా పవర్ఫుల్ దేవతలు కలియుగంలో. ఇంచేత మనకి ఏ కోరిక కావాలన్నా తీర్చే దేవతలు వీళ్ళిద్దరు కూడా. అందరూ కూడా సద్యస్కాలం అంటే వెంటనే తీర్చే వాళ్ళు ఎవరు అంటే కనుక లక్ష్మీ గణపతులు. అయితే అలాంటి లక్ష్మీ గణపతులని ఈ సంకటహర చతుర్థి రోజున ఏ రకంగా ఆరాధన చెయ్యాలి, ఏం పూజ చెయ్యాలి, ఏ రకంగా వ్రతము చెయ్యాలి, ఎటువంటి పరిహారములు చెయ్యాలి, ఎటువంటి దోషాలు పోతాయి అంటే కనుక, ఒకటి ముఖ్యంగా మీ ఇంట్లో ఎవరైతే ఉన్నారో మీరు అందరూ కూడా ఇంట్లో చేసుకో అద్భుతమైన పరిహారం ఏంటంటే కనుక, ఇంట్లో చేసుకునే అద్భుతమైన పరిహారం సంకటహర చతుర్థి వ్రతము అని అద్భుతమైన వ్రతం ఉంటుంది. నేనే స్వయంగా ఈ సంకటహర చతుర్థి వ్రతాన్ని వీడియోగా తయారు చేశాను, అది కూడా యూట్యూబ్లో పెట్టాను, కావాలంటే చూసుకోండి మీరు. సంకటహర చతుర్థి పూజా విధానం తెలుగు అని కొడితే నేను చేసిన పూజా విధానం వస్తుంది. చక్కగా యూట్యూబ్లో మీరు చూసుకుని ఆ వీడియోని ఎదురుగుండా పెట్టుకుని మీరు చేసుకోవచ్చు. లేదు మీకు బ్రాహ్మణులు దొరికారా, చక్కగా వాళ్ళని పిలిపించి చేసుకోవచ్చు. లేదు మీకే మంత్రాలు చదువుకోవడమో లేదా పుస్తకం చదువుకోవడమో వచ్చు, దాని పుస్తకం ఉంటుంది, తగ్గ తెచ్చుకుని ఇంట్లో చక్కగా సంకటహర చతుర్థి వ్రతాన్ని చేయొచ్చు. ఆ వ్రత విధానం అంతా కూడా పుస్తకంలో ఉంటుంది, లేదా నేను చెప్పిన వీడియోలోనే ఉంటుంది, ఎలాగైనా సరే చూసుకోండి. అది ప్రధానమైన విషయం. ఎందుకంటే సంకటహర చతుర్థి వ్రతం అనేది సాయంకాలం ప్రదోష వేళలో చేస్తారు. అంటే ఉదయం అంతా ఉపవాసం ఉండి రాత్రి ప్రదోష వేళ చేస్తారు. రాత్రికి ఈ యొక్క చవితి ఉండాలి. అలాగే ఈ చవితి ఉంది, 3వ తారీఖు వచ్చే చవితి, అందులో శుక్రవారం కలిసి వచ్చింది కదా, ఇంకా విశేషం. ఈ వ్రతము చేయడం వల్ల ఎటువంటి కష్టమైనా తొలుగుతుంది అని అద్భుతమైనటువంటి విషయం, శాస్త్ర ప్రమాణం. అయితే ఈ వ్రతాన్ని ప్రారంభం చేస్తే వరుసగా కనీసం 11 లేదా 27 లేదా 54 చేయొచ్చు, లేదు కనీసం 3 చేయొచ్చు. కానీ ఎక్కువ చేస్తే ఎక్కువ ఫలితం, అంటే లాంగ్ టర్మ్లో ఎక్కువ ఫలితాలు వస్తాయి. కాబట్టి ఇది కొంచెం బాగా చేసుకున్నట్లయితే మీ జీవితంలో ఎటువంటి సమస్య అయినా పోతుంది. అయితే ఇది ప్రధానంగా మీరు మీ ఇంట్లో చేసుకోవాల్సినటువంటి ఉత్తమమైనటువంటి పరిహారము అని చెప్పచ్చు. అయితే ఇంకొక అద్భుతమైనటువంటి పరిహారం ఉంది. ఏమిటి అంటే కనుక, ఆ రోజున మేము మా పీఠంలో సంపూర్ణ రుణ విమోచక లక్ష్మీ గణపతి హోమాన్ని చేస్తున్నాం. ఇది దేనికి ఉపయోగపడుతుంది అంటే కనుక, ముఖ్యంగా ఈ రోజుల్లో రుణబాధలు లేని వారు లేరు అంటే కనుక అతిశయోక్తి కాదు. ఎందుకంటే 180 మందికి కనీసం అప్పులు ఉన్నాయి. ఏ కారణం చేత? ఇల్లు కట్టుకునో, పిల్లలకి పెళ్లిళ్ళు చేసో, పిల్లల చదువుల కోసమో, లేదా ఏదైనా వాహనాలు కొనడానికో, వస్తువులు కొనడానికో, కార్లు కొనడానికో, ఆఖరికి ఈరోజు ఇంట్లో ఫ్రిడ్జ్ కొనాలన్నా, ఏసీ కొనాలన్నా, టీవీ కొనాలన్నా ఆన్లైన్లో ఈఎంఐల ద్వారానే కొంటున్నారు. ఆఖరికి మొబైల్ ఫోన్ కొనాలన్నా. అంటే మన జీవితంలో అప్పు ఒక భాగం అయిపోయింది. ఈఎంఐ రూపంలో అవ్వచ్చు, ఏ రకంగా రూపం అవ్వచ్చు, అది అలవాటు చేస్తారు మనకి. ఏది ఏమైనా కూడా ఇలాంటి అప్పుల నుంచి బయటపడాలంటే ఏంటి మరి పరిస్థితి అంటే, సాధారణంగా రుణం అనేటటువంటిది ఒకసారి చేసావా, ఒకసారి అలవాటైందా, అది ఒక వ్యాధిలా పీడిస్తూ ఉంటుంది. అది అప్పు చేయడం అలవాటైందా, అది వదలదు మనిషిని, అదొక రకమైన వ్యాధి అంటారు దాన్ని. సరే, ఈ రుణాలు తీరాలి అంటే దానికి చాలా ప్రధానంగా కావలసినటువంటిది భగవత్ శక్తి.
భగవతానుకూలత కావాలి. ఉంటే తప్ప ఈ రుణాల నుంచి, ఇలాంటి పీడిత రుణాల నుంచి బయటపడలేం. చాలామందికి ఏంటంటే రుణాలు, అప్పులు వడ్డీలు కట్టలేక చాలామంది బాధపడుతూ ఉంటారు. ఈ రుణం ఎప్పుడు తీరిపోతుందో బాబు, ఇంక జన్మలో అప్పు చేయకూడదు అనుకుంటుంటారు, దండం పెట్టుకుంటారు. ఇంకేంటంటే అప్పు అలా వడ్డీని పెంచుతూ ఉంటుంది, అసలు అలాగే ఉంటుంది. వడ్డీ తీరుతుంది తప్ప అసలు తీరుతుంది. ఒక్కోసారి వడ్డీ తీరకపోతే చక్క వడ్డీ అయి ఆస్తులు పోగొట్టుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. తలలు తాకట్టు పెట్టిన వాళ్ళు, బంగారం తాకట్టు పెట్టిన వాళ్ళు, భూములు తాకట్టు పెట్టిన వాళ్ళు, డాక్యుమెంట్స్ అన్ని బ్యాంకు లాకర్లో ఉండడాలు లేదా బ్యాంకుల్లో ఉండడాలు, పొలం డాక్యుమెంట్స్ అన్నీ పెట్టేయడాలు, ఆఖరికి అవి విడిపించుకోలేని పరిస్థితిలో బిక్కుబిక్కుమంటూ ఆస్తులు పోతాయేమో అని బాధపడేవారు ఎంతోమంది ఉన్నారు. అంటే అంత దారుణంగా అప్పు మనిషిని దిగజారుస్తుంది, ఆస్తులు పోగొడుతుంది, ఐశ్వర్యాన్ని క్షీణింపజేస్తుంది, మానసిక క్షోభకు గురి చేస్తుంది, మనశ్శాంతి లేకుండా చేస్తుంది, కుటుంబ కలహాలను కలగజేస్తుంది. ఎవరైనా కావలసిన వాడు అప్పిచ్చాడు అనుకున్న వాడికి మీకు సంబంధాలు పాడు చేస్తుంది, స్నేహాన్ని పాడు చేస్తుంది. ఎన్ని చేస్తుందో చూడండి. ఇన్ని చేసే అప్పు ఎంత ప్రమాదకరం మనిషికి. అలాంటి అప్పు పోవాలంటే, అలాంటి రుణం తీరాలంటే ఏం చేసుకోవాలి మనం అంటే, అందుకనే ఆ రోజున మేము ప్రత్యేకంగా ఈ సంకటహర చతుర్థిని పురస్కరించుకుని సంపూర్ణ ఈ యొక్క ఏదైతే లక్ష్మీ గణపతి స్వామి వారు ఉన్నారో వారితోటి ప్రత్యేకంగా రుణ విమోచక లక్ష్మీ గణపతి హోమాన్ని చేయించడం జరుగుతుంది ఆయన ఉద్దేశించి. ఆ రోజు బ్రాహ్మణులు పెడతాం, చక్కగా మా పీఠంలో కొంతమంది బ్రాహ్మణులు పెట్టి దీనికి సంబంధించి మూలమంత్రాన్ని జపం చేయిస్తాం మొట్టమొదట. అలాగే మండపం వేసి అందులో చక్కగా లక్ష్మీ గణపతుల్ని ఆవాహన చేసి పూజ చేస్తాం. అలాగే ఇలాంటి డాలర్లు ఉంటాయి, లక్ష్మీ గణపతి డాలర్లు. ఈ డాలర్ని కూడా ఆ స్వామివారి దగ్గర అమ్మవారి దగ్గర పెట్టి పూజ చేస్తాం. ఆ తర్వాత లక్ష్మీ గణపతులకి పంచామృతాలతో చక్కగా అభిషేకం చేయించడం జరుగుతుంది. తర్వాత తర్పణాలు చేయించడం జరుగుతుంది. అవన్నీ అయిన తర్వాత గణపతి, లక్ష్మీ గణపతి, మహాలక్ష్మి, కుబేర నవగ్రహ హోమాలు, ఈ హోమాలన్నీ కూడా రోజు చేయించడం జరుగుతుంది. ఇవన్నీ చేయించాక ఈ డాలర్ ఏదైతే ఉందో ఈ డాలర్ని అలాగే ప్రసాదాన్ని కూడా కొరియర్ ద్వారా ఎవరైతే పూజలో పాల్గొన్నారో వాళ్ళందరికీ పంపించడం జరుగుతుంది. అంతేకాదు పూజ వీడియో కూడా మీకు చక్కగా వాట్సాప్లో పెట్టడం జరుగుతుంది. ఆ వీడియో అంతా మీరు చక్కగా ఇంట్లోనే కూర్చొని చూసుకుని నమస్కారం చేసుకోవచ్చు. అయితే దీనికి అయ్యే రుసుము 1000 రూపాయలు మాత్రమే. అయితే ఎవరైతే ఏ పూజలో పాల్గొంటారో వాళ్ళకి కూడా తొందరగా అప్పులు తీరతాయి, రుణబాధల నుంచి బయటపడగలుగుతారు. తాకట్టులో ఉన్న బంగారం కానీ లేదా ఈ యొక్క భూములకి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ కానీ రిలీజ్ అవుతాయి, ముండి బకాయిలు వసూలు అవుతాయి. అలాగే జీవితంలో ఆర్థికంగా ఇబ్బందులు పడేవారికి, వ్యాపారంలో నష్టాలు వచ్చేవారికి వ్యాపార లాభాలు కలుగుతాయి. అలాగే మొండి బకాయిలు వసూలు అవుతాయి. అలాగే ఆర్థికంగా సంపాదించడానికి మార్గాలు అన్వేషించుకోగలుగుతారు. డబ్బు ఇంట్లో నిలబడుతుంది, చేతిలో నిలబడుతుంది. ఈ రకంగా ఏంటంటే చాలా అద్భుతమైనటువంటి ఐశ్వర్యాన్ని అనుభవించే పరిస్థితి ఈ క్రతువులో పాల్గొనడం వస్తుంది. కారణం ఏంటంటే కనుక జ్యేష్ఠ మాసం చాలా విశేషం, అందులో లక్ష్మీదేవితో కూడుకున్న శుక్రవారము, అందులోని సంకటహర చతుర్థి. ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో ఇది చాలా అద్భుతమైనటువంటి శక్తి కలిగిన కాంబినేషన్. అందుకనే ఆ రోజున చాలా శాస్త్రోక్తంగా మా పీఠంలో ఈ కార్యక్రమాలు అవి చేయించడం జరుగుతుంది. కాబట్టి ఇందులో పాల్గొనాలి అనే ఉద్దేశం ఉన్న వాళ్ళు కింద కనపడుతున్నటువంటి నెంబర్లకి వాట్సాప్ ద్వారా మీ గోత్రము, మీ పేర్లు, మీ ఇంటి అడ్రస్ వాట్సాప్ పెట్టచ్చు. లేదా ఫోన్ చేసినా కూడా మీ గోత్రాల పేర్లు చెప్తే రాసుకుంటాం మేము. చక్కగా కార్యక్రమాలన్నీ చేయించి మీకు ప్రసాదాలు పంపుతాం. ఎందుకంటే ఇలాంటి అవకాశం అస్తమాటు రాదు, ఇలాంటి పర్వదినం అస్తమాటు రాదు. తద్వారా మనం ఏంటంటే మన జీవితంలో తొందరగా అప్పుల బాధ నుంచి బయటపడిపోతే సునాయాసంగా మన జీవితంలో మనం సంపాదించుకుని మనం దాచుకుని ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి అసలు ముందర అప్పు అంటూ ఉంటే మైండ్ బంద్ చేసి సరిగ్గా సంపాదిద్దామన్నా అదే అప్పు తీరిపోయింది అనుకోండి, ఫస్ట్ మనం ప్రశాంతంగా ఉన్నాం అనుకోండి, డబ్బు సంపాదించే మార్గాలు అనేక అన్వేషించవచ్చు, లేదా దానికోసం కష్టపడవచ్చు. మెంటల్ స్ట్రెస్ లేకుండా పడే కష్టం వల్ల ఆరోగ్యము, ఐశ్వర్యం కలుగుతాయి. మెంటల్ స్ట్రెస్తో పడే కష్టం వల్ల ధనము క్షీణించిపోతుంది, ఆరోగ్యం క్షీణించిపోతుంది, ఆయుష్ క్షీణించిపోతుంది, అన్ని సమస్యలే. కాబట్టి ఎవరైతే ఈ బాధలతో బాధపడుతూ ఉన్నారో వీళ్ళందరికీ ఈ వీడియో అనేటటువంటి ఒక పెన్నిది పెట్టు. కాబట్టి అందరూ ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని మాత్రం సద్వినియోగపరుచుకునే ప్రయత్నం చేయండి. అంతేకాదు ఒక్కసారి లక్ష్మీ గణపతి స్వామివారికి నమస్కారం చేసుకోండి. ఎందుకంటే ఆయన అనుగ్రహం లేనిదే ఈ పూజలో కూడా మీరు పాల్గొనలేరు. అంచేత కింద కనపడుతున్నటువంటి కామెంట్ బాక్స్లో ఓం లక్ష్మీ గణపతి నమః అని కామెంట్ పెట్టండి. అలాగే ఒకసారి లైక్ కొట్టండి. కొట్టి అయ్యా నీ పూజలో పాల్గొనే అవకాశం మాకు ఇవ్వు అని నమస్కారం చేసుకోండి. లేదా ఇంట్లో సంకటహర చతుర్థి వ్రతం చేసుకునే అవకాశం ఇవ్వు అని ప్రార్థన చేసుకోండి. కనీసం ప్రార్థన చేయడం వల్ల ఇప్పుడు కుదరకపోయినా రేపన్న రోజైనా మీకు కుదురుతుంది, రేపొద్దునైనా ఇంట్లో పూజ చేసుకోవడం కుదురుతుంది. ఎందుకంటే సంకల్ప బలం ఏదైతే ఉందో, భగవత్ ఆశీస్సులు ఏవైతే ఉన్నాయో అవి ఈరోజు కాకపోతే రేపైనా మీకు అవకాశాన్ని ఇస్తాయి. కాబట్టి ముందుగా అసలంటూ సంకల్పం చేసుకోండి, చెయ్యాలి అని సంకల్పం చేసుకోండి, తద్వారా అవకాశం అదే వస్తుంది. అందులోనూ మేము చేసే పూజలో పాల్గొనడం ఇంకా విశేషం, దానికి రుసుము కూడా చాలా స్వల్పం. కాబట్టి అందరూ కూడా పాల్గొనే ప్రయత్నం చేయండి.
ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి, రుణ బాధ నుంచి బయటపడండి అని తెలియజేస్తూ, అలాగే మీ అందరికీ కూడా లక్ష్మీ గణపతి యొక్క ఆశీస్సులు సంపూర్తిగా కలగాలి అని స్వామివారిని ప్రార్థన చేసుకుంటూ స్వస్తి.